వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది అండ్ రేపు ఎలా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంది దాని గురించి మాట్లాడుకుందాము. అంతేకాకుండా ఇవాళ మనము న్యూస్ చూసుకుంటే ఆర్బీఐ రెపో రేట్ ఏమైనా చేంజ్ చేస్తుందా అని చాలామంది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కూడా పొద్దున్న నుంచి చూస్తూ ఉన్నారనమాట. కానీ ఆర్బీఐ రెపో రేట్లో ఎటువంటి చేంజెస్ చేయలేదు అండ్ అది ఒక గుడ్ సైనే అని మనం అనుకోవచ్చు. ఇవాళ మనం డైలీ చార్ట్ ట్రేడింగ్ వీడియో నిఫ్టీ చూసుకుంటే నిన్న మనకు ఎలా అయితే మార్కెట్ సైడ్ వేస్ ఉండిందో ఇవాళ బాగా మనకు అప్ సైడ్లో ఒక మూమెంట్ అనేది కనిపించింది అనమాట. దాదాపు మనం ఇక్కడ చూసుకుంటే 23,290 అంటే ఆల్మోస్ట్ 22,300 దాకా మార్కెట్ వచ్చింది. పాయింట్స్ కనుక మనం మాట్లాడుకుంటే 468 పాయింట్స్ అనేది మార్కెట్ ఇవాళ పెరిగింది. పర్సంటేజ్లో చూసుకుంటే 2% పైగానే మార్కెట్ ఇవాళ పెరిగిందనమాట. సో ఒకవేళ మీరు చూసుకుంటే మనం ఏదైతే లాస్ట్ టైం ఒక సపోర్ట్ బ్రేక్ చేసి అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అనేది జరిగిందో ఇవాళ మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే కింద సపోర్ట్ నుంచి గత 3 రోజులు సపోర్ట్ నుంచి మార్కెట్ పైకి వచ్చి ఇవాళ మన రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసిందనమాట. సో రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది అంటే ఒక మంచి బ్రేక్అవుట్ అనే మనం అనుకోవచ్చు. ఇదే ట్రెండ్ రేపు మండే రోజు కూడా కంటిన్యూ అవుతుందని మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే సెంట్రల్లో మనం చూసుకుంటే ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇన్వెస్టర్స్ బాగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెడుతూ ఉన్నారు. అందువల్ల వచ్చే వారంలో కూడా మార్కెట్ బాగా మనకు అప్ సైడ్ మూవ్మెంట్ చూపించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనం ఒకవేళ 5 మినిట్స్ చార్ట్స్ ఇక్కడ చూసుకుంటే 5 మినిట్లో కూడా మార్కెట్ ఇవాళ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ ఫ్లాట్ అనగా ఇవాళ ఓపెన్ అయింది అనమాట. ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ అప్ సైడ్ మూమెంటం అనేది చూపించింది మనకు. దాదాపు ఇక్కడ మనం చూసుకుంటే 11 అంటే ఆల్మోస్ట్ మనకు 12 o'clock దాకా ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ చూపించింది. దాని తర్వాత ఎలా అయితే ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చిందో దానిపైన మార్కెట్ చాలా కన్సాలిడేషన్ అనేది చేసిందనమాట. సో ఈ కన్సాలిడేషన్ ఒక మంచి వార్తనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎంత కన్సాలిడేషన్ జరిగితే మరి నెక్స్ట్ మూవ్ కోసం మనకు అంత ఈజీగా ఆ మూవ్ అనేది వస్తుందన్నమాట. సో ఇవాళ ఒక ఆల్మోస్ట్ మనకు 300 పాయింట్స్ అనేది మార్నింగ్ ఫస్ట్ ఫేజ్లోనే మార్కెట్ ఇచ్చింది. దాని తర్వాత సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ మార్కెట్ సైడ్ వేజే ఉండడం జరిగింది. సో ఎంతమంది అయితే పొద్దున్న ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెట్టారో వాళ్ళకి మాత్రం ఇవాళ ఒక మంచి రిటర్న్సే వచ్చి ఉంటాయి. అంతేకాకుండా రేపు కూడా మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి ఫ్లాట్, ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ నుంచి మళ్ళీ ఒక అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక మార్కెట్ ఓపెన్ అవుతే మళ్ళీ ఈ రెసిస్టెన్స్ని సపోర్ట్లా తీసుకొని అక్కడ మళ్ళీ రివర్సల్ అవుతుందా లేదా చూడాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ దాన్ని బ్రేక్ చేసి ఇమీడియట్గా మళ్ళీ పైకి వచ్చేసే ప్రాబ్లం లేదు, కానీ బ్రేక్ చేసి చాలా టైం వరకు ఒకవేళ కింద ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది అనుకోండి మళ్ళీ పై అప్ సైడ్ మొమెంటంకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. కానీ అదే మార్కెట్ ఒకవేళ గ్యాప్ ఓపెన్ అవుతే మళ్ళీ అక్కడ ఒక 1-2 అవర్స్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత అప్ సైడ్ మొమెంటంకి మనం ప్లాన్ చేసుకోవచ్చు బై సైడ్. కానీ రేపు మార్కెట్లో ఏం జరుగుతోంది అనేది మనం రేపు మార్కెట్ ఓపెనింగ్ బట్టి మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం 3 సినారియోస్ కూడా మాట్లాడుకున్నాము. రేపు ఓపెన్ అయిన తర్వాత దాన్ని బట్టి మీరు ప్లాన్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్స్ని, మీ ట్రేడ్ని. అంతేకాకుండా రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారో అది కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇలాంటి మార్కెట్ వీడియోస్ ఎటువంటి టాపిక్స్ పైన కావాలి కింద కామెంట్ చేసి అది కూడా తెలియజేయండి. మన హిట్ టీవీ మరిన్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.